జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దొంగలెవరు నిజాయితీ పరులు ఎవరు అన్నది వాళ్ళ నోటి నుంచే బయటకు వస్తూ ఉన్నది। ఇలా రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ సభలో చెప్తా ఉన్నాడు, తెలంగాణకు అడ్డుపడ్డాడు మోడీ అని। కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణకు మొదటి నుంచి చివరి వరకు అడ్డుపడి తెలంగాణ యువకుల ప్రాణాలు బలి ఉన్నది కాంగ్రెస్ కూడా। ఈ రెండు పార్టీలు కలిసి ఆడినాయి ఇంత నాటకం। అయితే ఇంకో మాట ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నువ్వు నేను ఇద్దరం పోయి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుందాం రా, పాపం కడుక్కుందాం అన్నాడు। మీరు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాల్సింది సోనియా గాంధీ కాదు, కేసీఆర్ కాళ్ళు కడిగి ఆ నెత్తులు మీద పోసుకొని స్నానాలు చేయండి మీరిద్దరు। బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీరిద్దరు పోయి కేసీఆర్ కాళ్ళు కడిగి నువ్వు ఆ నీళ్ళతోటి స్నానం చేయాలి, చేస్తే మీ పాపాలు పరీక్ష కొంత మటుకు తగ్గుతాయి పాపాలు। ఎందుకంటే చివరాఖరి వరకు ఒక కమిట్మెంట్ తోటి ఉండి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ తట్టుకొని నిలబడి తెలంగాణను సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు। కాబట్టి మీరు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకొని పాప పరిహారం చేసుకోవాల్సింది కేసీఆర్ గారి కాళ్ళు కడిగి పోసుకోవాలి। ఎందుకంటే ఇలా మీరు తెలంగాణలో పదవులు అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారు। ఇలా కేంద్ర మంత్రులుగా మీరు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు దొంగల కేసులో ఉన్న రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కలిసి ఆడిన ఆటలోనే ఇలా కేసీఆర్ కాళ్ళు కడిగి మీరు పరిహారం చేసుకోవాలి ఆ నీళ్లు చల్లుకొని। ఇలా రేవంత్ రెడ్డి ఏదో పెద్ద పీకుడు అని చెప్పేసి ఫోజులు కొడతా ఉన్నాడు। రేవంత్ రెడ్డి నువ్వు పెద్ద పీకుడు ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదు। దొంగలంతా ఒక్కటై కాంగ్రెస్ బీజేపీ మిలాఖతై కొంతమంది స్వయం ప్రకటిత మేధావులందరూ ఒకటై అబద్ధాల పునాదుల మీద ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది। ఇలా బయటికి మీరు అవాకు చావుకులు వెళ్తున్నా, లోపల మీరు అందరూ ఒకటే। ఇంకొకటి ఏమంటా ఉన్నావు, కాలోజీ ఏదో ఆ క్షేత్రాన్ని నువ్వేదో పెద్ద గట్టి పీకిన మొగం లెక్క ఆడపోయి ఫోజులు కొడుతున్నావు। ఆ కళాక్షేత్రం కట్టింది కేసీఆర్ గారు। మీ కాంగ్రెస్ మోకాల గంత సీన్ ఎక్కడిది అంతకుముందు ఏనాడు లేదు। ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళా శపథం చేస్తున్నాడు। అంటే సిగ్గు ఎగ్గు లేకుండా సిద్దిపేట పోయి హరీష్ రావు గారి మీద దాడులు చేయించారు మీరు। సిగ్గు మాన ఉంటే అదే సిద్దిపేట గడ్డకు పోయి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి। రైతు రుణమాఫీ చేసినావు, నువ్వు రాజీనామా చేయని చెప్పేసి హరీష్ రావు తోటి కొట్లాడిన మీరు ఇలా రైతు రుణమాఫీ చేసి తీరుతామని మళ్ళీ ప్రకటించారు। అంటే మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదని ఇలా అంగీకరించారు ముఖ్యమంత్రితో సహా। సిగ్గు లేకుండా ఇంకెట్లా అధికారంలో కొనసాగుతూ ఉన్నారు। రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త రాగం అందుకున్నారు। రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ గారు కాదు, రాష్ట్రాన్ని సగౌరవంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ గారు। సంవత్సరం తిరగలే ఇప్పటికీ 1,00,000 కోట్లు అప్పు చేసినావు, దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఏది, ఎక్కడ ఏమైనా అభివృద్ధి చెందిందంటే ఏది లేదు। మీ జేబులు నింపుకోవడానికి ఇప్పటికి 1,00,000 కోట్లు అప్పు చేసినావు నువ్వు। ఇంకా సిగ్గు లేకుండా కేసీఆర్ గురించి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాను। కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు తర్వాత ముచ్చట, ముందు కేటీఆర్ హరీష్ రావులు ఆడుకున్న ఆటకే నువ్వు మొత్తం పిసలేసి అంగడంగడే ఆగం తిరిగి లొట్టపెట్టుకున్నట్టు వస్తూ ఉన్నావు। కాబట్టి నేనేమంటా ఉన్నానంటే తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిలో పోసుకుంటే కొంతలో కొంత పాపం పరిహారం అవుతుంది మీకు। కేసీఆర్ గారే రోల్ మోడల్, తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలబెట్టిండ్రు। ఇలా మీరా అవాకులు చవాకులు వేయలేదు, మీ కాళ్ళల్లో అడ్డం పెడితే జైలుకు పంపుతాం, పేగులు తీస్తాం, కొరుకుతాం, నరుకుతాం। ఈ మన తుపాకి రామని మాటలు బంద్ చేయి రేవంత్ రెడ్డి। తుపాకి రాముడు ఇంకా తక్కువ ఉన్నాడు నీకంటే, తుపాకి రాముడు కూడా ఇన్ని మాటలు మాట్లాడేవారు। తుపాకి రాముని కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, కట్టె తుపాకి తప్ప సేమ్ నీ ఏషం, నీ మాట, నీ భాష, నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం తుపాకి రామందే ఉన్నది। తుపాకి రామని తీరే మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు। ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు నిజాలు ఒప్పుకో, అబద్ధాల పునాదుల మీద మా ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాం, ఇది నగ్న సత్యం అని చెప్పేసి ముక్కు భూమికి రాకరే కాంగ్రెస్ బీజేపీ స్వయం ప్రకటిత మేధావులు కలిసి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।